ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌గా అమీర్‌పేట్‌లో ఉన్న ఏషియన్ సత్యన్ మాల్ బయట అయితే ఉన్నాము. ఇందులోనే మనకి ట్రిపుల్ ఏ స్క్రీన్స్ ఉన్నాయి. అంటే మన అల్లు అర్జున్ అన్నది థియేటర్ అయితే ఉందన్నమాట. ఈ మాల్‌లో ఎగ్జాక్ట్‌గా మనకి 4th ఫ్లోర్‌లో ఉంటుంది. నేను హైదరాబాద్ ఇంతకుముందు 3 టైమ్స్ వచ్చాను. కానీ ఎప్పుడు కూడా ఈ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ అనేది నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. హైదరాబాద్‌లో ట్రిపుల్ ఏ స్క్రీన్స్‌ని 2023లోనే లాంచ్ చేశారు. కానీ వైజాగ్‌లో మాత్రం ట్రిపుల్ ఏ స్క్రీన్స్‌ని ఈ మధ్యనే రీసెంట్‌గా లాంచ్ చేశారన్నమాట. హైదరాబాద్‌కి చిన్న పని మీద వచ్చిన నేను ఈ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేద్దాం అనిపించి వెళ్ళాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్యూరిటీ చెక్ ని క్రాస్ అయ్యి ఎక్స్కలేటర్ మీద పైకి వెళ్తే ఇక్కడ మనకి లాబీ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ స్టార్ ఐకాన్ లాంజ్ కూడా ఉంటుంది. అల్లు అర్జున్ అన్న యాక్ట్ చేసిన ప్రతి మూవీ యొక్క పోస్టర్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ లో టోటల్ గా మనకి 5 స్క్రీన్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఈ 5 స్క్రీన్స్ కూడా ఒకటే టెక్నాలజీ అయితే యూజ్ చేయలేదు. కొన్ని వాటిలో ఏమో బార్కో లేజర్ టెక్నాలజీ వాడారు. ఇంకొన్ని వాటిలోనేమో ఎపిక్ లక్సాన్ ఎల్ఈడి స్క్రీన్ డైరెక్ట్ గా పెట్టారు. అండ్ థియేటర్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది. చాలా లగ్జీరియస్ గా లుక్ వైజ్ మాత్రం నాకు చాలా నచ్చింది. మరి మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మూవీ ఎండ్ అయ్యాక తెలుస్తుంది. ఈ 5 స్క్రీన్స్ లో మనకి ఇక్కడ స్క్రీన్ 1 అయితే చాలా పెద్దదంట. అది 67 feet ఉంటుంది విత్ బార్కో లేజర్ ప్రొజెక్షన్ అనమాట. ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్ తో ఉంటుంది. అలానే స్క్రీన్ 2 లోనేమో ఎపిక్ లక్సాన్ ఎల్ఈడి స్క్రీన్, అంటే ఇంచుమించు మన టీవీ ఎలా అయితే ఉంటుందో ఎల్ఈడి స్క్రీన్, అది వితౌట్ ప్రొజెక్షన్ ప్లే అవుతుంది అనమాట వీడియో. అది కూడా డాల్బీ అట్మాస్ సౌండ్ తో వస్తుంది. రిమైనింగ్ 3 స్క్రీన్స్ కూడా 4K ప్రొజెక్షన్ తోని డాల్బీ 7.1 ఆడియోతో వస్తున్నాయి. అండ్ నేను వెళ్ళబోతున్న సినిమా సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్. అది స్క్రీన్ 1 లో ప్లే చేస్తున్నారంట. స్క్రీన్ 1 చాలా పెద్దది. సో ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ నాకు మూవీ టికెట్ కాస్ట్ కూడా 177 రూపీస్ పడింది. ఇంచుమించు వేరే మల్టీప్లెక్స్ లో కూడా ఇవే రేట్స్ ప్రెసెంట్ రన్ అవుతున్నాయి. సో నాకు దాంట్లో పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు. అండ్ నేను ఇంకొకటి నోటీస్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే, ట్రిపుల్ ఏ స్క్రీన్స్ లో నేను మూవీ చూడక ముందు రోజు నేను పీవీఆర్ ఐనాక్స్ లో మూవీ చూద్దామని వెళ్ళాను. అయితే ఇంటర్వెల్ లో అక్కడ నేను స్నాక్స్ 2 పన్నీర్ ఫ్రాంకీ ఇంకా ఒక కోక్ తీసుకున్నా. నాకు లిటరల్లీ 790 రూపీస్ పడింది. నేను షాక్ అయ్యాను. అదే ఇక్కడ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ లో నేను 2 చికెన్ బర్గర్ ఇంకొక కోక్ తీసుకున్నా. దానికి నాకు 550 రూపీస్ పడింది. 550 రూపీస్ ఏం తక్కువ కాదు. బట్ ఏంటంటే వేరే మల్టీప్లెక్స్ లతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ప్రైజెస్ తక్కువ ఉన్నాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సో ఇక్కడ ప్రైజెస్ చూసి నాకు కొంచెం పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది ఈ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ మీద. ఇక్కడ మనకి స్నాక్స్ లో బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కూడా ఉన్నాయంట. బట్ నేను అవన్నీ తీసుకోలేదు. ఎందుకంటే మనం జస్ట్ మూవీ చూడడానికి వచ్చాం. అండ్ సో లైట్ గా ఇవి మాత్రమే తీసుకున్నా. ఇవి కూడా ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా ట్రిపుల్ ఏ లో. ఇక్కడ ప్రైజెస్ అవి ఎలా ఉన్నాయి చూద్దామని తీసుకున్నా. మన మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. స్క్రీన్ 1 చూసారా ఎలా ఉందో. నాకు లిటరల్లీ ఎంటర్ అవుతున్నప్పుడే ఆ సౌండ్ కే నాకు అర్థమైంది ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అని. అండ్ నేను తీసుకున్న సీట్స్ మరీ టాప్ కాదు, మరీ బాటమ్ కాదు, జస్ట్ మిడిల్ లో తీసుకున్నా కొంచెం. అండ్ నాకు సీటింగ్ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. అండ్ సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా హైజీన్ గా క్లాసీగా ఉన్నాయి. అండ్ నాకు మూవీ చూస్తున్న సేపు నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది, ఇది ఒక ఫ్యామిలీ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది. ఈ మూవీకే సౌండ్ అనేది ఈ లెవెల్లో ఉందంటే ఇంకా నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న ప్యారడైజ్ అవ్వచ్చు, లేకపోతే యానిమల్ పార్క్ అవ్వచ్చు, ఇలాంటి మూవీస్ కి సౌండ్ అనేది ఏ లెవెల్లో ఉంటుంది అనేది నేను లిటరల్లీ మాటలో చెప్పలేకపోతున్నా. అంత నచ్చింది నాకు. సో ఈ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ లో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇప్పుడు వరకు హైదరాబాద్ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ ని చూసాం కదా. అయితే ఇప్పుడు వైజాగ్ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ ని చూద్దాం. ట్రిపుల్ ఏ స్క్రీన్స్ ని చూసే ముందు ఇన్ఆర్బిట్ మాల్ ని చూడండి. ఎందుకంటే ట్రిపుల్ ఏ స్క్రీన్స్ వైజాగ్ లో ఇన్ఆర్బిట్ మాల్ లోపలే ఉంది. నేను ఇన్ఆర్బిట్ మాల్ కి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే ఈ ట్రిపుల్ ఏ స్క్రీన్స్ కోసమే ఆగాను. డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న స్క్రీన్స్ కోసం మాట్లాడే ముందు ఇన్ఆర్బిట్ మాల్ ని లైట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. లైట్ గా ఎందుకు అన్నానంటే ఇంకా ఇన్ఆర్బిట్ మాల్ లోని ఒక 40% ఇంకా వర్క్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా చాలా వరకు స్టోర్స్ కూడా ఓపెన్ కావాల్సి ఉంది. బట్ మనకి మాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మాల్ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి చెందింది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి లీజ్ కి తీసుకుని ఈ మాల్ ని బిల్డ్ చేశారు. ఈ మొత్తం ల్యాండ్ కూడా ఒకప్పుడు చెట్లతో నిండిపోయి ఉండేది. ఈ కనిపిస్తున్న చెట్టు చూసారా, మొత్తం చెట్లన్నీ కొట్టేశారు. బట్ ఈ ఒక్క చెట్టును మాత్రం ఉంచారు మిడిల్ లో. మాల్ ని కంప్లీట్ గా 17 acres లో 400 crores తో రహీజా గ్రూప్ అనే ఒక కంపెనీ బిల్డ్ చేశారనమాట. ఈ మాల్ లో మనకి టోటల్ గా 350కి పైగా నేషనల్ ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్ స్టోర్స్ అయితే ఓపెన్ అవబోతున్నాయి. ప్రెసెంట్ అయితే కేవలం 100 నుంచి 150 మధ్యలో అయితే ఓపెన్ అయ్యాయి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇవన్నీ ఓపెన్ కావాలంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2027 మిడిల్ లో అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. ప్రెసెంట్ అయితే ఇందులో ఆల్రెడీ గేమింగ్ జోన్ స్టార్ట్ అయిపోయింది. అలానే ఫుడ్ స్టోర్స్ కూడా చాలా వరకు ఓపెన్ అయిపోయాయి. ఆల్రెడీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్ కి, అలానే స్టూడెంట్స్ కి ఇంకందరికి కూడా చాలా నచ్చుతాయి అనమాట. అండ్ ఇన్ఆర్బిట్ మాల్ లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఇక్కడ ఉన్న వాష్రూమ్స్ చాలా హై స్టాండర్డ్స్ లో అయితే బిల్డ్ చేశారు. వీటిని మొత్తం కూడా ఆటోమేటిక్ టెక్నాలజీతో బిల్డ్ చేశారు. ఇది మొత్తం కూడా ఆటోమేటిక్ గా సెన్సార్స్ తో రన్ అవుతుంది.
ఈవెన్ హ్యాండ్ వాష్ కూడా ఇలానే వస్తుంది. ఇవన్నీ కూడా చూస్తుంటే 5 స్టార్ హోటల్ వాష్రూమ్స్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు ఉంది. నేను ఇక్కడ ఈ డైసన్ బ్రాండ్ కి చెందిన హ్యాండ్ డ్రైయర్ ని చూసి షాక్ అయ్యాను. దీని కాస్ట్ 1,30,000 దాకా ఉంటుంది. అంటే ఊహించుకోవచ్చు మీరు ఏ లెవెల్లో వాష్రూమ్స్ ని బిల్డ్ చేశారనేది. ఇన్ఆర్బిట్ మాల్ కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మాత్రం ఇక్కడ వాష్రూమ్స్ ని వెతుక్కునేసరికి చాలా టైం అయిపోతుంది. మాల్ మాత్రం చాలా ప్రీమియం ఉంది, నాకు చాలా నచ్చింది. ఇంకా మన మూవీ స్టార్ట్ అవడానికి దాదాపు 2 hours టైం అయితే ఉంది. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఫుడ్ కోర్ట్ లో ఏమైనా ఫుడ్ తిందాం అనుకుని అలా వెతుకుతూ ఉన్నా. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు ట్రై చేసే మెక్డానల్డ్స్ ఒకసారి ఇక్కడ ఎలా ఉందో ట్రై చేద్దాం అని వెళ్ళాను. మెక్డానల్డ్స్ లో ఒక వెజ్ ఇంకా ఒక నాన్ వెజ్ కాంబోస్ అయితే తీసుకున్నా. తిన్నాక ఎందుకు తీసుకున్నానో అనిపించింది. లిటరల్లీ నేను తీసుకున్న చికెన్ ఫ్రాంకీ అయితే అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది వర్క్ అయితే చాలా చోట్ల పెండింగ్ ఉంది. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా కంప్లీట్ గా అన్ని స్టోర్స్ అయితే ఓపెన్ అవ్వడానికి ఇంకొంచెం టైం అయితే పట్టేలా ఉంది. ఇంకొక 6 months తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఇన్ఆర్బిట్ మాల్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న AAA స్క్రీన్స్ బయట అయితే ఉన్నాము. ఇక్కడ మనకి ఉమెన్ ఇన్ నేవీ అని కొంతమంది నేమ్స్ అయితే డిస్ప్లే చేశారు. ఈ గెస్చర్ కి రీజన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే ఐకాన్ స్టార్ లాంజ్ అన్నమాట. ఇది VIP ఎక్స్పీరియన్స్ టైప్. ఇందులోకి మీకు సపరేట్ ఎంట్రీ ఉంటుంది. జస్ట్ ఇందులో 34 రిక్లైనర్ సీట్స్ మాత్రమే ఉంటాయి విత్ 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ 7.1 అన్నమాట. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది టికెట్ కౌంటర్. ఇక్కడ మీరు టికెట్స్ తీసుకోవచ్చు. నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే హైదరాబాద్ AAA స్క్రీన్స్ లో బ్యాగేజ్ లేదు. బట్ ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ లో ఉన్న AAA స్క్రీన్స్ కి అయితే మాత్రం బ్యాగేజ్ అనేది ఉంది. టూరిస్ట్స్ కానీ ఇంకెవరైనా వాళ్ళ లగేజ్ తో వచ్చిన వాళ్ళైతే మాత్రం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా మనం AAA స్క్రీన్స్ లోపలికి ఎంటర్ అయిపోతే ఇలా ఉంటుంది. నాకు ఇదంతా చూస్తుంటే అసలు నేను సినిమా థియేటర్ లోపల ఉన్నానా లేకపోతే ఇంకేదో వేరే ప్రపంచం లోపల ఉన్నానా అనిపిస్తుంది. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు చాలా లగ్జరియస్ గా కనిపిస్తుంది. లాబీ ఏరియా, ఈ ఫుడ్ కోర్ట్, ఇది మాత్రం హైదరాబాద్ AAA స్క్రీన్స్ ని పక్కా బీట్ చేసేసింది. అండ్ ఇక్కడ మనకి అల్లు అర్జున్ అన్నది పుష్ప 2 పోజ్ లో స్టాచ్యూ కూడా ఒకటి పెట్టారు. అండ్ అలానే ఈ ఫుడ్ కౌంటర్ లో నేను ముందుగానే చెప్పినట్టు వేరే మల్టీప్లెక్సెస్ తో పోలిస్తే ఇక్కడ మీకు ఫుడ్ కొంచెం తక్కువ ప్రైస్ కే ఉంది. ఇక్కడ మనకి క్యాడ్బరీ చాక్లెట్ తాలూకా స్టాల్ కూడా పెట్టారు. అలానే ఇక్కడ మీకు లైవ్ కౌంటర్ కూడా ఉంది. అంటే ఇక్కడ మీకు లైవ్ లో బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. అలానే ఇక్కడ మనకి ఫ్రీ వైఫై కూడా ఉంది. లిటరల్లీ ఈ లాబీ ఏరియా మాత్రం నాకు చాలా నచ్చింది. ఇంత గ్రాండ్ గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో నేను 2 రోజులు షూట్ చేశాను అనమాట, 2 వేరే సినిమాలు చూడడానికి. అందుకే నేను వేరే కాస్ట్యూమ్స్ లో ఉన్నాను. ఇప్పుడు మనం AAA స్క్రీన్స్ లో ఉన్న వాష్రూమ్స్ ని చూడబోతున్నాం. చూడండి ఎలా ఉందో, అస్సలు బాయ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. ఇక్కడ ఈ వాష్రూమ్స్ లో కూడా ఆటోమేటిక్ సెన్సర్స్ తో లైట్స్ ఇంకా ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి. చాలా ప్రీమియం గా, చాలా లగ్జరియస్ గా కనిపిస్తుంది మొత్తం కూడా. ఇవన్నీ రోజులు ఎలా మెయింటైన్ చేస్తారో మరి. ఇక్కడ చార్లీ చాప్లిన్ చిన్న బొమ్మ ఉంది, ఇది ఎందుకు పెట్టారో తెలియట్లేదు. అలానే ఇక్కడ వైజాగ్ AAA లోనే మనకు టోటల్ గా ఉన్నవి 8 స్క్రీన్స్ అనమాట. అందులో స్క్రీన్ 5 కొంచెం పెద్దది, ప్రెసెంట్ రన్నింగ్ ఉన్న వాటిలో. సో నేను ఈ స్క్రీన్ 5 ఎక్స్పీరియన్స్ చేయడానికి నేను ఆల్రెడీ చూసేసిన సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ ని మళ్ళీ చూస్తున్నా. ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ 5 థీమ్ అయితే ఇలా ఉంది, ఎల్లో కలర్ సీట్స్ తో. కొంచెం నాకు ఎందుకో ఈ స్క్రీన్ 5 లోని సీటింగ్ అంత కంఫర్టబుల్ గా నేను ఫీల్ అవ్వలేదు. బట్ సౌండ్ మాత్రం సేమ్ హైదరాబాద్ AAA స్క్రీన్ 1 లో ఎలా అయితే ఉందో అలానే ఉంది. చాలా నచ్చింది నాకు. అలానే ఇక్కడ స్క్రీన్స్ లో కూడా సేమ్ హైదరాబాద్ AAA లోని ఏవైతే టెక్నాలజీ యూస్ చేశారో అవే టెక్నాలజీ యూస్ చేశారు. ఆర్కో లేజర్ ప్రొజెక్షన్ అవ్వచ్చు, లేదా ఎపిక్ లక్సాన్ LED స్క్రీన్స్ అవ్వచ్చు, 4K ప్రొజెక్షన్ కూడా అవ్వచ్చు. సేమ్ అవే టెక్నాలజీని ఇక్కడ కూడా యూస్ చేశారు. స్క్రీన్ 5 ఇంకా స్క్రీన్ 7 మాత్రమే పెద్దవి. ఇక్కడ మనకి లాబీలోని ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి, మొబైల్స్ అవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే స్క్రీన్ 7 యొక్క ఎంట్రన్స్ అనమాట. ఈ స్క్రీన్ 7 అయితే ఇంకా ప్రెసెంట్ ఓపెన్ కాలేదు, ఇంకా లోపల వర్క్స్ అవుతున్నాయి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ LED స్క్రీన్ టెక్నాలజీతో రన్ చేస్తారనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని స్క్రీన్స్ యొక్క ఎంట్రీస్ ఇలా వరుసగా ఉన్నాయి. వాటిలో యూస్ చేసిన టెక్నాలజీని కూడా అక్కడ చిన్న నేమ్ ప్లేట్ మీద పెట్టారు. స్క్రీన్ 8 కి మాత్రం నేను ముందుగానే చెప్పాను కదా, అది కంప్లీట్ గా వేరే ఎంట్రీ ఉంటుంది. అది ఐకాన్ స్టార్ లాంజ్ అనమాట. ఇంట్లో కేవలం మీకు 33 సీట్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ రిక్లైనర్స్ మాత్రమే ఉంటాయి. దాని టికెట్ ప్రైస్ మీకు 295 రూపీస్ ఉంటుంది. అందులో ప్రెసెంట్ అంత మంచి సినిమా ఏం లేదు, సో నేను అందుకే అక్కడికి వెళ్ళలేదు. అండ్ మనం ఆల్రెడీ స్క్రీన్ 5 లో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ చూసేసాం కదా. ఇప్పుడు నేను స్క్రీన్ 3 లో DC మూవీ చూద్దామని వెళ్ళాను. DC మూవీ నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే అనిరుద్ధ్ BGMs కోసం తెలిసిందే కదా, ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇందులో AAA స్క్రీన్స్ లో ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళా. అండ్ ఈ స్క్రీన్ 3 అయితే చూడడానికి చాలా బాగుంది. ఈ ఆరెంజ్ కలర్ థీమ్ ఇప్పటివరకు ఏ థియేటర్ లో చూడలేదు. స్క్రీన్ 3 లో మనకి టోటల్ గా 134 సీట్స్ మాత్రమే ఉంటాయి. అలానే స్క్రీన్ 5 లోనైతే 436 సీట్స్ ఉంటాయి. ఇక స్క్రీన్ 7 ఏదైతే ఇంకా వర్క్స్ అవుతున్నాయో అందులో అయితే 497 సీట్స్ ఉంటాయంట. అండ్ ఈ స్క్రీన్ 3 లో ఉన్న రిక్లైనర్స్ చూసారా, నాకైతే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. పక్కన చిన్న ల్యాంప్ కూడా పెట్టారు. అలానే వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది. అలానే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. స్క్రీన్ 4 ఇంకా స్క్రీన్ 6 కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి. అండ్ ఈ రిక్లైనర్ సీట్స్ ఏవైనా సరే ప్రైస్ 295 రూపీస్ టికెట్ ఉంది. అలానే నార్మల్ అయితే మాత్రం 177 రూపీస్ ఉంది. ఈ AAA స్క్రీన్స్ లో నాకు ఓవరాల్ గా అయితే మాత్రం స్క్రీన్
5 లో సౌండ్ చాలా హై అనిపించింది. ఇంక రిమైనింగ్ అన్ని విజువల్ అంతా కూడా బాగుంది. ఈ స్క్రీన్ 3 లో మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా నచ్చింది. సౌండ్ ఇంకా బేస్ అయితే మాత్రం కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది. బట్ సీటింగ్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ఫైనల్ గా హైదరాబాద్ ట్రిప్ అయినా లేదా వైజాగ్ ట్రిప్ అయినా అని అడిగితే మాత్రం రెండు కూడా ఎందులోని తగ్గేదేలే అనేలా అయితే ఉన్నాయి. AAA స్క్రీన్స్ లో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని మాత్రం చెప్పగలను. మీరు గనక ఈ AAA స్క్రీన్స్ లో ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. సెలవు.